my dear students. How are you? Okay. Final year students, paper 5. Next topic is electric field due to a infinite sheet of charge. Electric field చూసాం ఆల్రెడీ ఇంతకు ముందు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు F by Q చేసాం. ఓకేనా? ఇందులో చూస్తాం ఏంటంటే ఛార్జ్ షీట్ తీసుకుంటాం. ఒక షీట్ తీసుకుంటే కనుక దానికి ఒక సైడ్ అంతా పాజిటివ్ ఛార్జ్, అనదర్ సైడ్ అంతా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు దిస్ ఛార్జ్ యూ హ్యావ్ this is charge sheet. In this sheet we have the positive charge and negative charge. This side you have already know that positive charge, another side is negative charge. ఒక చార్జ్ షీట్ ఒక వైపు అంతా కూడా పాజిటివ్ చార్జ్ ఉంటే అనదర్ సైడ్ ఏముంటుంది నెగిటివ్ చార్జ్. మనం ఆల్రెడీ గాస్ లాలో చెప్పుకున్నట్టు E and DS is the same direction. In this case E and DS is the సేమ్ డైరెక్షన్. E and DS is the same direction అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ అనేది థీటా అనేది ఈక్వల్ టు 0 అయిపోతుంది. మనం అప్లయింగ్ గాస్ లా దీంట్లో కూడా అకార్డింగ్ టు ది గాస్ లా చేస్తాము. అకార్డింగ్ టు గాస్ లా ఇంటిగ్రల్ EDS ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? అకార్డింగ్ టు గాస్ లా ఇంటిగ్రల్ EDS ఈక్వల్ టు E dot DS. Integral EDS is equal to the 1 by epsilon naught times of its charge. Okay, from the gas law integral EDS equal to 1 by epsilon naught times of its charge. E dot DS మనకి డాట్ ప్రోడక్ట్ పోవాలంటే ఏం చేస్తాం మనం? EDS cos theta రాస్తాం. ఇంటిగ్రల్ EDS cos theta is equal to Q by epsilon naught. ఓకే, ఏం చేస్తాం మనం దీని నుంచి? Q by epsilon naught. ఇంటిగ్రల్ EDS ఈక్వల్ ఏమైంది మనకి? Q by epsilon naught. E ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. E అనేది యూనిఫామ్ మోషన్ లో తీసుకుంటే కనుక ఏమవుతుంది మనకి? E డాట్ ఇంటిగ్రల్ DS. E ఇంటూ ఇంటిగ్రల్ DS ఈక్వల్ ఏమైంది మనకి? Q by epsilon naught. ఇంటిగ్రల్ DS ఈజ్ ద ఏరియా ఆఫ్ ది చార్జ్ షీట్. సో మనం ఈ DS ప్లేస్ లో ఏం రాస్తామంటే E dot A is equal to Q by epsilon naught. Where Q is the charge. చార్జ్ మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? మనం డెన్సిటీ వాల్యూమ్ చార్జ్ కి ఈక్వేషన్ ఉంది మనకి. డెన్సిటీ రో ఈక్వల్ టు చార్జ్ బై వాల్యూమ్. డెన్సిటీ రో ఈక్వల్ టు చార్జ్ బై వాల్యూమ్. అంటే చార్జ్ అంటే Q, వాల్యూమ్ V. సో ఇక్కడ ఏమవుతుంది? ఈక్వల్ టు Q by V. మనం ఓన్లీ ఛార్జ్ కావాలనుకోండి ఏమవుతుంది మనకి? ఛార్జ్ Q ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అంటే ఇక్కడ మనం ఛార్జ్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? మనం డెన్సిటీ రో ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చు. దీని నుంచి ఏమవుతుంది మనకి? Q ఈక్వల్ టు రో ఇంటూ V వాల్యూమ్. ఓకే, అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? E డాట్ A ఈక్వల్ టు 1 by epsilon naught ఇంటూ Q ప్లేస్ లో ఏం రాస్తాం మనం? రో ఇంటూ వాల్యూమ్. ఓకేనా? ఇక్కడ మనకి వాల్యూమ్ అనేసరికి మళ్ళీ ఈ షీట్ యొక్క వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ LBH. ఓకేనా? లేదంటే ఏరియా ఇంటూ లెంగ్త్ అన్న రాసుకోవచ్చు. అంటే ఇక్కడ వాల్యూమ్ ప్లేస్ లో ఏం రాసుకుంటాం మనం? E డాట్ A ఈక్వల్ టు 1 by epsilon naught ఇంటూ రో ఇంటూ ఏరియా ఇంటూ లెంగ్త్. లెంగ్త్ రాసుకుంటాం. ఏరియాని A తో డిఫైన్ చేస్తాం, లెంగ్త్ L తో డిఫైన్ చేసుకుంటాం. 1 by epsilon naught ఇంటూ రో ఇంటూ A ఇంటూ L. ఇది E డాట్ A. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఏరియా క్యాన్సిల్ చేసుకుంటే కనుక ఏమవుతుంది మనకి? E ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? రో ఇంటూ L by epsilon naught. రో ఇంటూ L by epsilon naught. ఇక్కడ L అనేది లెంగ్త్ ఫర్ యూనిట్ లెంగ్త్ అని తీసుకున్నాం అనుకోండి. L ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది మనకి? 1 అయిపోతుంది. కాబట్టి ఇంకేమవుతుంది మనకి? రో బై epsilon naught. E ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అప్పుడు? రో బై epsilon naught. E ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? రో బై epsilon naught. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్. ఓకే, చూడండి ఒకసారి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E తీసుకుంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అండ్ చార్జ్ స్పెరికల్ షెల్.
ఇన్ ది స్పెరికల్ షెల్ యూ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఈ షీట్ లో మనకి ఒకవైపు పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఒకవైపు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అకార్డింగ్ టు ది గాస్ లా ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. E into ds is equal to the 1 by epsilon naught into q. From the Gauss law you have already know EDS is equal to the 1 by epsilon naught times of its charge. So E into ds is equal to q by epsilon naught. E into ds is the a and q by epsilon naught. ఇక్కడ q అనేది ఛార్జ్. మనకి ఛార్జ్ డెన్సిటీ వాల్యూమ్ లో ఈక్వేషన్స్ తీసుకుంటే కనుక డెన్సిటీ రో ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్ దట్ ఈక్వల్ టు q by b దట్ ఈక్వల్ టు q ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం డెన్సిటీ రో ఇంటూ వాల్యూమ్. అది ఇక్కడ తీసుకొచ్చి రాసుకుంటాం. ఇక్కడ మనకి వాల్యూమ్ దీన్ని బట్టి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే LBH లెంగ్త్ అన్న రాసుకోవచ్చు, లేదంటే ఏరియా ఇంటూ లెంగ్త్. ఏరియా ఏతో డిఫైన్ చేసుకుంటాం, లెంగ్త్ ఎల్తో డిఫైన్ చేసుకుంటాం. ఏరియా క్యాన్సిల్ అయితే లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కింద తీసుకుంటే కనుక మనకి ఈక్వల్ టు ఏమవుతుంది రో బై ఎప్సిలాన్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని ఈతో డిఫైన్ చేస్తాం మనం. It is defined as the ratio of the work done per unit positive charge. It is defined as the work done per unit positive charge. Next topic, you will see. Next topic, electric potential. Electric potential. It is defined as the ratio of work done in the unit positive charge. Work done for the unit positive charge. Electric field E equal to W by unit positive charge. E equal to R electric potential V. Electric potential ని మనం V తో డిఫైన్ చేసుకుంటాం. Electric potential V. Electric potential V is equal to W by Q, where W is the work done, Q is the positive charge. So electric potential is defined as the work done per unit positive charge. Okay. Next, electric potential due to a point charge. Electric potential due to a point charge. Electric potential due to a point charge. Point charge. In this case, you have the 2 points A and B. A point has the positive charge and B point has the negative charge. These two charges is separated by a small distance. Okay. This is A and this is B. This has the positive charge Q and this has the negative charge Q. A and B is separated by a small distance. A has the positive charge and B have the negative charge. Okay, you know that the equation electric potential V equal to W by Q. V equal to W by Q. Work done, total work done at point B. Total work done at point B is equal to dW is equal to minus FDR. Work done at B. వర్క్ డన్ ఎట్ బి పాయింట్ దగ్గర టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి మనకి ఫార్ములా ఏంటంటే dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ FDR. dW ఈజ్ ఈక్వల్ టు ఏంటి మైనస్ FDR. dr ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. dr ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. dr ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. సో టోటల్ వర్క్ డన్ ఎట్ B ఈజ్ ఈక్వల్ టు dW ఈక్వల్ టు మైనస్ FDR. ఓకే, మనకి ఆల్రెడీ యూ హ్యావ్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు F బై Q0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు ఏంటి F బై Q0. E ఈక్వల్ టు F బై Q0. దీని నుంచి ఓన్లీ F కావాలనుకోండి మనకి ఏమవుతుంది F ఈక్వల్ టు EQ0. F ఈక్వల్ టు విచ్ ఎంప్లాయిస్ F ఈక్వల్ టు EQ0. F ఈక్వల్ టు ఏంటి EQ0. ఎందుకనంటే ఇక్కడ మనకి ఈ F ప్లేస్ లో ఈ EQ0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు టోటల్ వర్క్ డన్ dW ఏమవుతుంది మనకి మైనస్ EQ0. టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది మనకి
ఎఫ్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఈ క్యూ నాట్ టోటల్ వర్క్ డన్ dw ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ క్యూ నాట్ ఓన్లీ ఎఫ్ ప్లేస్లో మాత్రమే ఈ క్యూ నాట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇంకేముంది ఇక్కడ డిఆర్. సో డిఆర్ ఓకే. మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఈ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి ఈ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ తీసుకెళ్లి ఈ అబోవ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది మనకి dw ఈక్వల్ టు మైనస్ ఈ ప్లేస్ లో 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ క్యూ నాట్ డిఆర్. ఓకే. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది టోటల్ వర్క్ డన్ dw ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ క్యూ నాట్ డిఆర్ ఉంది కదా క్యూ నాట్ డిఆర్. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఇది టోటల్ వర్క్ డన్. ఇప్పుడు వర్క్ డన్ ఓన్లీ వర్క్ డన్ కావాలంటే దీని మొత్తాన్ని ఏం చేస్తాం మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. వర్క్ డన్ w ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dw. ఇంటిగ్రల్ ఆఫ్ dw అంటే ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ 1/4πε0 ఇంటూ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్. ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ 1/4πε0 ఇంటూ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ డిఆర్. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఓన్లీ ఇక్కడ డిఆర్ ఉంది కాబట్టి ఓన్లీ ఆర్ టర్మ్స్ మాత్రమే చేస్తాం. మిగిలిన టర్మ్స్ అన్ని కూడా మనకి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ముందు రాసుకున్నాం అనుకోండి. కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ముందు రాసుకుంటే ఏమవుతుంది మనకి మైనస్ 1/4πε0 క్యూ నాట్ బై 1/4πε0 అనేది క్యూ నాట్ బై 1/4πε0 అనేది ముందు రాసుకుంటే ఇంకేముంది మనకి మైనస్ 1/r స్క్వేర్ మైనస్ కూడా కామన్ తీస్తాం కాబట్టి 1/r స్క్వేర్ డిఆర్. ఇంటిగ్రల్ 1/r స్క్వేర్ డిఆర్ మైనస్ క్యూ నాట్ బై 4πε0 ఇంటూ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ డిఎక్స్ ఫామ్ లో ఉంది. దానికి ఫార్ములా ఏంటి మనకి 1/r స్క్వేర్ మైనస్ 1/r. ఇంటిగ్రల్ 1/r స్క్వేర్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/r. సో మైనస్ 1/r. దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఏముంటుంది ఇక్కడ మనకి క్యూ నాట్ బై 4πε0 ఇంటూ 1/r. 4πε0 ఇంటూ 1/r. ఇదంతా ఏంటి డబ్ల్యూ. ఇప్పుడు ఈ డబ్ల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈక్వల్ టు ఏంటి మనకి W/Q. ఓకేనా. ఒకసారి చూడండి మళ్ళీ చెప్తున్నాను. V ఈక్వల్ టు W/Q. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈక్వల్ టు W/Q టోటల్ వర్క్ డన్ బై చార్జ్. మనం ఎట్ పాయింట్ B తీసుకుంటాం. టోటల్ వర్క్ డన్ ఎట్ B ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది మనకి dW ఈక్వల్ టు మైనస్ FDR. ఓకే. ఫార్ములా ఇది మైనస్ FDR. మనకు ఆల్రెడీ తెలుసు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి F/Q0. ఓకే. దీని నుంచి F కావాలనుకోండి ఏమవుతుంది E ఇంటూ Q0. F ఈక్వల్ టు ఏమైంది ఈ Q0. ఈ Fని తీసుకెళ్లి ఈ పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి dW ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ Q0 ఇంటూ R. కానీ యాక్చువల్గా మనకి ఈక్వేషన్ E ఈక్వల్ టు 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. E ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి dW ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ0 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్. ఓకే. ఇక్కడ మనం టోటల్ వర్క్ డన్ ఇది ఓన్లీ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయండి. వర్క్ డన్ W ఈక్వల్ టు అవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ dW చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dW అంటే 1/4πε0 ఇంటూ క్యూ0 బై ఆర్ స్క్వేర్ డిఆర్. ఓకే. మనం ఓన్లీ డిఆర్ ఉంది కాబట్టి ఆ టర్మ్స్ మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం. మిగిలిన టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ కాబట్టి ముందుకు వస్తాయి. అంటే మైనస్ క్యూ0 బై 4πε0 ఇంటిగ్రల్ ఆఫ్ 1/r స్క్వేర్ డిఆర్.
ఓకే క్యూ నాట్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కాబట్టి అదే ఫామ్లో రాసుకుంటే ఇది మైనస్ 1 బై ఆర్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యూ నాట్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై ఆర్. దీన్ని తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? W బై క్యూ. W అంటే ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? క్యూ నాట్ బై 4 పై ఎప్సిలాన్ నాట్. క్యూ నాట్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై ఆర్ ఇంటూ 1 బై ఆర్ బై క్యూ నాట్ బై క్యూ. ఇది W మనకి టోటల్ W ఇది అయింది. ఏమైంది మనకి? W ఈక్వల్ టు క్యూ నాట్ బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ 1 బై ఆర్ క్యూ. ఈ క్యూ ఏమవుతుంది మనకి? క్యూ క్యాన్సిల్ అయింది అనుకోండి. ఏమవుతుంది మనకి లాస్ట్కి ఈక్వేషన్ 1 బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. 1 బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. V ఈక్వల్ టు రివర్స్ అవుతుంది కదా దీనిలో మనకి క్యూ నాట్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై ఆర్. దిస్ ఈజ్ 1 అయితే 1 బై క్యూ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి? క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై ఆర్ లేదా 1 బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ క్యూ బై ఆర్ ఏదైనా ఒకటి. ఓకేనండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇదే మళ్ళీ అసైన్మెంట్ రాసి నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా గైస్? బాయ్.